కౌంటర్ నుంచి కౌంటర్ మరియు హెచ్ఎంఐ న్యూమరికల్ ఎంట్రీ నుంచి ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఈ ప్రోగ్రామ్ అయితే చేశాను. ఇప్పుడు మీరు చూడవచ్చు, X0 స్టార్ట్ బటన్ ఇచ్చాను. ఇది హెచ్ఎంఐ నుంచి ఆన్ ఆఫ్ చేయడం కోసం M0 ఇచ్చాను. అలాగే ఇది కౌంటర్ అడ్రస్ C0, డేటా బిట్ అడ్రస్ D4 వరకు ఇచ్చాను. డేటా బిట్ అడ్రస్ D4. హెచ్ఎంఐ నుంచి మనము ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ D4 డేటా రిజిస్టర్ నుంచి మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. అలాగే కౌంటర్ సెట్ వాల్యూ నుంచి యాక్చువల్ వాల్యూ సేమ్ వచ్చిందంటే ఇక్కడ కౌంటర్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక ఇప్పుడు Y0 అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, X1 ఇది రీసెట్ కోసం. కౌంటర్ రీసెట్ చేయాలంటే ఇక్కడ X1 పుష్ బటన్ PLC నుంచి ఆన్ చేస్తే రీసెట్ అవుతుంది. అలాగే హెచ్ఎంఐ నుంచి రీసెట్ చేయాలనుకుంటే M1 అడ్రస్ ఇచ్చాను. ఇది PLC ప్రోగ్రామింగ్. అలాగే ఇది హెచ్ఎంఐ నుంచి ఆన్ చేయడానికి రీసెట్ బటన్. ఇది అవుట్పుట్. ఇది న్యూమెరికల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి D4 రిజిస్టర్ తీసుకున్నాం కదా, దాని అడ్రస్ ఇచ్చాము. ఇది న్యూమెరికల్ డిస్ప్లే. లోపల C0 కౌంటర్ అడ్రస్ ఇచ్చాము. ఇదైతే బేసిక్. మీకోసం ఇదంతా డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ముందుకైతే మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్కి వెళ్ళి బటన్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ ముందు మనం మూమెంటరీ బటన్ తీసుకుందాం. మూమెంటరీ బటన్లో మూమెంటరీ బటన్ కాబట్టి మనం M0 తీసుకుందాం. M0 హెచ్ఎంఐ నుంచి ఆన్ ఆఫ్ చేయడం కోసం M0. ఓకే, ఇక్కడ మనం ఏదో ఒక పుష్ బటన్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ B సిరీస్ ఉంది కదా, B సిరీస్ సెలెక్ట్ చేసి మనకైతే పుష్ బటన్ కావాలి కాబట్టి ఇక్కడ చూసారు కదా బటన్స్ అని ఉన్నాయి. బటన్స్ పైన క్లిక్ చేస్తే ఇలా బటన్స్ అనేవి వస్తాయి. ఆన్ ఆఫ్ కండిషన్ కోసం మనం ఏదో ఒక పుష్ బటన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు పుష్ బటన్ మనం తీసుకున్న కంటే టెక్స్ట్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే ఇది మూమెంటరీ బటన్ కాబట్టి జస్ట్ వన్ టైం పుష్ అయ్యి మళ్ళీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ టెక్స్ట్లో నేను స్టార్ట్ అని రాస్తాను. స్టార్ట్. మీరు చూడొచ్చు, కలర్ అయితే అందుకని కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ కండిషన్లో ఉంది కాబట్టి స్టార్ట్ కండిషన్ ఇంకా టెక్స్ట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అలాగే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు.
మొత్తం ఇక్కడైతే నేను గ్రీన్ ఇచ్చాను స్టార్ట్ బటన్ కోసం. అలాగే మనం ఇంకొక మూమెంట్ బటన్ తీసుకుందాం. ఇంకొక మూమెంట్ బటన్ తీసుకొని ఇక్కడ మనం మూమెంట్ బటన్ ఇంకోటి తీసుకోవాల్సి ఉంటుంది, అది రీసెట్ కోసం M1. ఓకే, ఇక్కడ కూడా మనం థిన్ బ్యాక్గ్రౌండ్ కలర్ రీసెట్ కాబట్టి నేనైతే ఎల్లో ఇస్తున్నాను. రీసెట్ కోసం ఎల్లో తీసుకున్నాం. ఇక్కడ టెక్స్ట్లో రాసేద్దాం రీసెట్. ఓకే, దీని అడ్రస్ వచ్చి M1 ఇచ్చాం. ఓకే, దీని అడ్రస్ వచ్చి M0 స్టార్ట్ కోసం. ఓకే, ఓకే, ఇప్పుడైతే ఒక ఇండికేటర్ని అయితే తీసుకోవాలి. మల్టీ స్టేట్ ఇండికేటర్ తీసుకున్నాను. నేనైతే ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. పిక్చర్ కోసం మనం V సిరీస్ మోడల్కి వెళ్ళి ల్యాంప్ అని ఉంది, ల్యాంప్ అని క్లిక్ చేసి ఇక్కడ చాలా రకాల ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ల్యాంప్ తీసుకుంటున్నాను. యాక్సెల్ సైజ్ ఉంది కదా, స్ట్రెచ్ ఆల్ చేస్తే పిక్చర్ అనేది మొత్తం కనిపిస్తుంది. ఆన్ కండిషన్ ఇది ఆఫ్ కండిషన్. ఆఫ్ కండిషన్లో రెడ్ కలర్ ఉంటుంది, ఆన్ కండిషన్లో గ్రీన్ కలర్. ఓకే, ఇక్కడ మీరు కావలిస్తే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. O0. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ లోపలికి వెళ్ళి న్యూమరిక్ ఎంట్రీకి వెళ్ళి ఒక న్యూమరిక్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూమరిక్ ఎంట్రీలో ఇక్కడ మనమైతే డేటా రిజిస్టర్ ఒకటి తీసుకోవాలి. ఎంట్రీ కోసం డేటా రిజిస్టర్ D0 నేను తీసుకుంటున్నాను. ఓకే, D0 తీసుకొని దీన్ని కూడా మనం టెక్స్ట్లో రాసుకోవచ్చు. మనకి ఇలా చాలా రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి. మనమైతే ముందుగా ఒక కలర్ని అయితే చేంజ్ చేసుకుందాం. కలర్ ఓకే, అలాగే ఇక్కడ స్టైల్ లోపల న్యూమరిక్ ఎంట్రీ లోపల ఇక్కడ కలర్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ గ్రీన్ ఓవర్లెట్ తీసుకున్నాం. ఓకే, దీన్ని కలర్ వచ్చి ఇప్పుడు న్యూమరిక్ డిస్ప్లే ఒకటి తీసుకోవాలి. న్యూమరిక్ డిస్ప్లే ఎందుకంటే న్యూమరిక్ డిస్ప్లేకి వెళ్ళి మనకి కరెంట్ వాల్యూ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం కౌంటర్ని అయితే తీసుకుందాం. ఓకే, కౌంటర్ C0 అడ్రస్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్.
చూడొచ్చు మీరు ఇక్కడ. దీనికి కూడా కలర్ సెలెక్ట్ చేసుకుందాం డిస్ప్లేకి. సో స్టైల్ లోపలికి వెళ్ళి ఇక్కడ మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అవుటర్ సైడ్ ఇది వస్తుంది, ఇన్నర్ సైడ్ కలర్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మరీ డాట్ కనిపిస్తుంది మనకి. ప్రోగ్రాంలో కొంచెం మంచిగా కనిపించాలంటే ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని నేను ఇలా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే. ఆల్మోస్ట్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. మనం హెచ్ఎంఐ డిజైన్ అయితే ఆల్రెడీ చేసాం. ఓకే, సింపుల్గా అయితే దీన్ని ఇప్పుడు ఒక టైం డేట్ డిస్ప్లే చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా స్టైల్లోకి వెళ్ళి కలర్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కలర్స్ అయితే ఇవ్వచ్చు మీరు కూడా, మీకు నచ్చిన కలర్. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ కూడా మీరు స్టైల్ లోపలికి వెళ్ళి కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు నచ్చిన కలర్ని. ఓకే, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ హెచ్ఎంఐ నుంచి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం పిఎల్సీలో చేద్దాం. పిఎల్సీ కోసం ముందుగా ప్రోగ్రామ్ మొత్తాన్ని అయితే డిలీట్ చేద్దాం. కంట్రోల్ డిలీట్. ఇప్పుడు మనం ముందుగా అయితే హెచ్ఎంఐలో స్టార్ట్ బటన్ కోసం ఏమి ఇచ్చామో చూద్దాం. M0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం పిఎల్సీలో X0 ఉంది. దేనికోసం అంటే ఇది స్టార్ట్ ఫర్ పిఎల్సీ. ఇది పిఎల్సీ నుంచి ఆన్ ఆఫ్ చేయడం కోసం, ఆన్ కోసం. సపోజ్ ఇది కౌంటర్ కాబట్టి మనం సెన్సర్ కనెక్ట్ చేయొచ్చు. సెన్సర్ కాల్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అది కౌంట్ అవుతుంది. ఓకేనా, రన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టార్ట్ పిఎల్సీ సెన్సర్ అని పెడదాం. సెన్సర్ ఫర్ పిఎల్సీ చూడొచ్చు ఇక్కడ సెన్సర్ ఫర్ పిఎల్సీ. ఇప్పుడు కౌంటర్ అయితే మనం తీసుకుందాం. CNT C0 D0 డేటా రిజిస్టర్ D0. ఓకే చేద్దాం. ఓకే, మనం హెచ్ఎంఐలో ఏ అడ్రస్ ఇచ్చామో అదే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చూడొచ్చు న్యూమాటిక్ డిస్ప్లే, ఇక్కడ ఏమి ఇచ్చాను, C0 ఇచ్చాను. ఓకే, కౌంటర్ 0 తీసుకున్నాను. డేటా రిజిస్టర్ ఇక్కడ 0 ఉంది. డేటా రిజిస్టర్ అడ్రస్ 0 ఇచ్చాం కాబట్టి మనం పిఎల్సీలో మనం ఇక్కడ మిస్టేక్ ఇచ్చాము. ఇక్కడ D0 ఇవ్వాలి. ఓకే,
మిస్టేక్ ఏం లేదు, కరెక్ట్గానే ఉంది, సారీ. D0. ఇప్పుడైతే మనం కౌంటర్ సెట్ వాల్యూ నుంచి యాక్చువల్ వాల్యూ సేమ్ వస్తే అవుట్పుట్ అనేది ఆన్ అయ్యేలా మనం ఒక లాడర్ లాజిక్ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ LD C0 ఓకే. ఇక్కడ OUT అవుట్ Y0 అని టైప్ చేస్తే మనకి మొదటి అవుట్పుట్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు C0 యాక్చువల్ వాల్యూ నుంచి సెట్ వాల్యూ నుంచి యాక్చువల్ వాల్యూ ఈక్వల్ అయితే ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ అడ్రస్ ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం Y0 తీసుకున్నాం, Y0 ఓకే. ఇక్కడ Y0 తీసుకున్న అవుట్పుట్ అడ్రస్. సో PLCలో మనం Y0 అడ్రస్ ఇచ్చాం. సో మనకి HMI నుంచి ఆన్ చేయాలంటే మనకి ఇంకో బిట్ని అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను LDM0 ఇప్పుడు మీరు చూడొచ్చు స్టార్ట్ బటన్ నేను ఇచ్చాను, ఇక్కడ M0 ఇచ్చాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన పల్స్ అనేది కౌంటర్ దొరుకుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇలా నేను చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు LDM0 ఇలా మీరు లైన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే OR M0 రాస్తే లైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడైతే మనం రీసెట్ బటన్ ఇంకోటి తీసుకోవాలి కాబట్టి LDX1 ఏంటిది రీసెట్ ఫర్ PLC నుంచి మనము రీసెట్ చేయాలనుకుంటే ఇక్కడ X1 ఉంది. ఇక్కడ మన రీసెట్ కోసం మనం రీసెట్ చేయాలి REST రీసెట్ దేనికి రీసెట్ చేయాలనుకుంటే C0 మనం రీసెట్ చేయాలనుకుంది C0 కాబట్టి ఇట్లా C0 అని ఎంటర్ చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి PLC నుంచి అయితే ఇప్పుడు రీసెట్ అవుతుంది. ఓకేనా. మనం HMI నుంచి ఒకవేళ రీసెట్ చేయాలనుకుంటే అప్పుడు OR M1 ఇక్కడ మీరు చూడొచ్చు ఇది PLC నుంచి ఒక ఇన్పుట్ ఇచ్చామనుకో అప్పుడు ఇది ఇలాగానే రీసెట్ అయిపోతుంది. HMI నుంచి రీసెట్ చేయాలనుకుంటే ఈ బిట్. సో ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీరు ఒకసారి చూద్దాం మొత్తం ప్రోగ్రామ్ని. ముందుగా మనము X0 అడ్రస్ HMIలో ఏమి ఇచ్చాం, HMIలో ఏం లేదు. ఇక్కడ HMI నుంచి ఆన్ చేయడానికి M0 ఇచ్చాం. ఓకే. M0 అలాగే రీసెట్ బటన్ M1 ఇచ్చాం. HMI నుంచి రీసెట్ చేయడం కోసం M1 ఇచ్చాము. ఓకే. M1 ఇచ్చాము. ఇప్పుడు మీరు చూడొచ్చు M1 ఇక్కడ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ వాల్యూస్ చూపించడం కోసం మనం ఏం చేసాం HMIలో కౌంటర్ ఇక్కడ మీరు చూడొచ్చు న్యూమెరిక్ డిస్ప్లే. దీనిలో C0 అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కౌంటర్ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది న్యూమెరిక్ డిస్ప్లేలో ఇక్కడ మీరు చూడొచ్చు న్యూమెరిక్ ఎంట్రీ ఉంది కదా, న్యూమెరిక్ ఎంట్రీలో డేటా రిజిస్టర్ D0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎంత డేటా అనేది ఎంట్రీ చేస్తే అంత PLCలోకి మూవ్ అవుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. దీన్ని ఒకసారి మనం డౌన్లోడ్ చేసి
డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. ఆల్ డేటా డౌన్లోడ్ నేను ఆల్రెడీ HMIలో కనెక్ట్ చేశాను కాబట్టి ఆల్రెడీ డేటా మొత్తం డౌన్లోడ్ అయితే అయిపోయింది. అలాగే ఈ ప్రోగ్రామ్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసి చెక్ చేస్తాం.